హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యశికా గార్డెన్। ఈరోజు ఈ వీడియోలో మన గార్డెన్లో ఉన్న గులాబీ మొక్కలన్నీ చూడండి బాగా ఏంటంటే ఈ పొడవుగా అయిపోయినాయి అన్నమాట, స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయి। అందువల్ల ఏంటంటే దానికి తోడు ఈ ఎండలకి మొత్తం అంతా ఆకులన్నీ చూసారు కదా ఈ విధంగా అయిపోయింది, ముడిచిపోయినట్టు, తర్వాత ఇలాగా కొంచెం పాడైనట్టు అయిపోయాయి అనమాట। అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే సగం సగం కొమ్మలన్నీ కూడా కట్ చేసేద్దాం అనుకుంటున్నాను। ఇంకెలాగా క్లైమేట్ కూడా మారింది కదండి, వర్షాలు అయితే పడుతున్నాయి। అందువల్ల ఏంటంటే ఒక 1 ఫీట్ వరకు అంటే కట్ చేసేస్తున్నాను అనమాట ఒక్కొక్క కొమ్మను। ఈ విధంగా చూడండి ఇలా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను। ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఈ కొమ్మలు వేస్ట్ చేయకుండా ఇది మళ్ళీ మనం కొత్త మొక్కల కింద వేసుకోవచ్చు। అది కూడా చాలా ఈజీగా అంటే త్వరగా మనకి ఎలా గ్రోత్ అవుతాయి అనేది కూడా చూపిస్తాను। ఈ కొమ్మలు ఎలా గ్రో అవ్వాలనేది కూడా అది కూడా ఎలా వేయాలి ఏంటనేది ఇది చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట। అలాగా అంటే ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టుకుందాం, కట్ చేసిన కొమ్మలన్నీ నేను చూసారు కదా, ఇది మొత్తం చూడటానికి అయితే ఒక 1 ఫీట్ వరకు ఉంటుంది। ఇలాగా ఇవన్నీ కూడా ఇలా కొమ్మలు మిగతా అట్లా కూడా చూద్దాం। ఇది చూడండి ఇది ఇంకో గులాబీ మొక్క। ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎండలది ఇన్ని రోజులు ఎక్కువైపోయినాయి కదండి, మనం ఎన్ని నీళ్ళు నార్మల్గా వేసినా కూడా ఇది ఏంటంటే వర్షాలు పడితేనే కానీ మనకి మొక్కలంతా కూడా బాగుండవు అనమాట। ఎన్ని ఫెర్టిలైజర్లు వేసినా ఏం వేసినా కూడా ఏదో విధంగా పాడవుతూ ఉంటాయి। ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇక్కడ వరకు కట్ చేసుకుంటున్నాను। కొమ్మలన్నీ కూడా కట్ చేసుకుంటే ఇక్కడి నుంచి మళ్ళీ రీగ్రోత్ అవుతాయి అనమాట, మళ్ళీ కొత్తగా చిగురులు రావడం, తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కట్ చేస్తున్నామో అక్కడి నుంచి మళ్ళీ మనకి కొత్త చిగురులు వస్తాయి అనమాట। చెట్టు అలాగే కొంచెం బౌన్సీగా అంటే కొంచెం బాగా పెరుగుతుంది కూడాను, కొత్త కొమ్మలు వచ్చి తర్వాత మళ్ళీ పువ్వులు అవి కూడా కొత్తగా వస్తాయి। ఈ విధంగా అన్ని కొమ్మలు కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి, ఇక్కడ ఇలా కట్ చేసుకున్నాను కదా, ఈ పర్వాలేదు। ఇదంతా కూడా మనం ఏంటంటే ఈ ప్లేస్లో కావాలంటే అలోవెరా జెల్ ఏదైనా ఉంటుంది కదండి, అది తీసి పెట్టుకోవచ్చు। ఇదైతే ఆరెంజ్ కలర్ గులాబీ, అక్కడ పెట్టుకున్నట్టయితే ఇంకా త్వరగా అవుతాయి। ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కట్ చేసుకున్న కొమ్మలు అనమాట, అన్ని రకాల గులాబీ మొక్కలు ఇవన్నీను ఈ విధంగా ఉన్నాయి కదా। ఇప్పుడు ఇవి మనం ఎలా వేసుకోవాలి ఏంటని చెప్తాను। అలాగే ఏంటంటే మనకి ఫ్రెష్గా మన గార్డెన్లో ఉన్న ఇలాంటి కలబంద మొక్క ఏదైతే ఉందో ఇటువంటి దాని నుంచి ఒకటి మంచిగా ఉన్న ఒక కొమ్మ తీసుకుందాము। చూడండి ఇలాంటిది ఏంటంటే ఇందులో కొంచెం బాగా హెల్తీగా ఉన్నది ఇది ఒకటి। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము। ఈ జెల్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం కట్ చేసిన కొమ్మలు ఉన్నాయి కదండి వాటికి పెడితే త్వరగా మనకి మొక్కలు అంటే నాటుతాయి అన్నమాట, అలాగే కొత్త చిగురులు కూడా వస్తాయి। ఇవన్నీ కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుందో। చూసారు కదా ఎంత జెల్లీగా ఉందో మొత్తం, అంటే ఇప్పటికిప్పుడు మనం కోసాం కనుక ఫ్రెష్గా ఉంది కనుక ఈ విధంగా ఉందన్నమాట। ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము। ముందుగా చూడండి ఈ విధంగా అనమాట మనకి, అలాగే చూసారా మన చెయ్యి అంతా కూడా ఎంత అంటే జెల్లీగా ఎల్లో కలర్లో ఫామ్ అవుతుంది। ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈ విధంగా కట్ చేసుకుందాము। ఇలా చేసుకున్న వాటిని ఏంటంటే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న కొమ్మలు ఏదైతే ఉన్నాయో వాటికి కొంచెం ఇది ఒక్కొక్క ముక్క తీసుకొని కొంచెం ఆ జెల్ అంతా కూడా కొమ్మలకి పట్టేటట్టు అనమాట। ముందుగా ఏంటంటే కొమ్మ తీసుకుందాం, మనం ఏదైతే వేద్దాం అనుకుంటున్నామో ఆ కొమ్మలు తీసుకుందాము। తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట। ఇలాగ మొత్తం అన్నీ కూడా కొమ్మలు అంటే ఈ కొమ్మలకున్న ఆకులన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి। అలా చేసుకున్నట్టయితే దాని పక్క నుంచి మళ్ళీ మనకి ఏంటంటే కొత్తగా చిగురులు వస్తాయి। ఇవి చూసారు కదా ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ కొమ్మను కొంచెం మనం మళ్ళీ అక్కడ అది క్లీన్ చేయాలన్నమాట, తొక్కలాగా తీసేయాలి। అలా అయినట్టయితే మనం చూడండి ఇలా ఈ విధంగాను కొంచెం చివర్లు ఏంటంటే మనం ఏదైతే కొమ్మలు కట్ చేసామో అక్కడ ఈ విధంగా కట్ చేసుకోండి। అలా కట్ చేసుకొని ఇప్పుడు అలోవెరా జెల్ ఉంది కదా దాన్ని కొంచెం పెట్టాలన్నమాట, ఆ కొమ్మతో కొంచెం బాగా మనం ఏదైతే మొక్కలు ఉన్నాయో వాటికి చూడండి ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టాలన్నమాట। లోపలికి బాగా వెళ్ళి కొంచెం అలా రఫ్ చేస్తూ ఉండాలి। అలాగే అదే మొక్కతో మనం ఆ కొమ్మను కూడా నాటేసుకుందాము। ఈ విధంగా ఇలా ఉంచేసుకుందాము। ఉంచేసుకున్న తర్వాత దాన్నే మనం మట్టిలో కట్టేసుకుందాం। మిగతా కొమ్మలన్నిటికి కూడా అదే విధంగా చేసుకొని ఇప్పుడు మొత్తం మన దగ్గర అలోవెరా చిన్న చిన్న మొక్కలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకుందాం అనమాట। చూసారా ఇలాగా మొత్తం అన్నీ పెట్టేసుకొని అన్ని కొమ్మలు చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను। ఇప్పుడు నేను ఏంటంటే ఒక చెట్టు కింద అంటే ఎలాగో ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉంటుంది, అదే కాకుండా ఏంటంటే మందారం చెట్లు ఉంటాయి కదండి వాటి కింద నేను వేస్తున్నాను అనమాట। ఇదే మనం ఒక కుండీలో కూడా వేసుకోవచ్చు, ఆ కుండీలో వేసుకొని దాన్ని ఎక్కడ కదపకుండా ఒక పక్కన ఉంచుకోవచ్చు అనమాట। అలాగే మన దగ్గర సాఫియా ఉంటుంది కదండి అది కూడా పెట్టుకోవచ్చు ఈ కొమ్మలకి ఏది, అలాగే లవంగా కానీ తర్వాత చెక్క దాల్చిన చెక్క ఉంటుంది కదా ఆ పౌడర్తో కూడా మనం ఇప్పుడు నేను అలోవెరా ఏదైతే పెట్టానో ఆ ప్లేస్లో అక్కడ కూడా పెట్టుకోవచ్చు మనం, అలా కూడా మనకి గ్రోత్ వస్తుంది। కానీ ఈ విధంగా పెట్టుకుంటే ఇంకా త్వరగా వస్తాయి అన్నమాట మనకి, అంటే త్వరగా ఇదంతా కూడా బ్రతికే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ కొమ్మలన్నీ కూడాను। ఈ విధంగా కొంచెం మట్టి ఇలా గట్టిగా నొక్కేసుకుంటే అది కదలకూడదు అనమాట। మనం వేసిన తర్వాత ఈ ప్లేస్కి మనం అంటే ఇంకా ఏది వెళ్ళలేని ప్లేస్లో ఏదైతే ఉందో అక్కడ పెట్టుకోండి,
అదే కాకుండా ఎండ అయితే మాత్రం తగలకూడదు, కొంచెం ఇలాగా మనకి నీడ ఉన్న దగ్గర పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఒక మొక్క అంటే చెట్టు కింద వేసాను, చూసారు కదా. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్నాను అనమాట. కొమ్మలన్నీ కూడా అదే విధంగా నాటుకున్నాను. అది మందార చెట్టు కింద వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్నవి ఏదైతే ఉన్నాయో అవి చూసారా ఒక 4-5 డేస్కి మనం చూసారా, మీకు బాగా చూసినట్టయితే నేను కట్ చేసిన కొమ్మలు. అంటే మనం అనుకుంటాము ఈ టైంలో మనం కట్ చేసేస్తే మనకు మళ్ళీ రీగ్రోత్ అవుతుందా లేదా, తర్వాత ఏమవుతాయని. కానీ లేదండి, నేను కట్ చేసిన ప్రతి కొమ్మకి మీకు చూపిస్తున్నాను. వీలైనట్టయితే మనం కట్ చేసిన వెంటనే ఆ ప్లేస్లో కలబంద మనం అదే ముందుగా కట్ చేసుకున్నాం కదా, అది పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా ఉంచేసుకున్నా కూడా పర్వాలేదు. క్లైమేట్ ఎప్పుడైతే మారిందో ఇవన్నీ కూడా మళ్ళీ మనం కట్ చేసుకున్న ప్రతి ప్లేస్లో కూడా కొత్తగా పక్క నుంచి చిగుర్లు వచ్చేస్తాయి. అలాగే చెట్లు కూడా కొంచెం బౌన్సీగా అవుతాయి అనమాట. చూడండి, నేను కట్ చేసిన ప్రతి దగ్గర కూడా మళ్ళీ మనకి కొత్త చిగుర్లు వచ్చాయి అనమాట. అలాగే మనం ఏదైతే కొమ్మలు ఉన్నాయో అది కూడా మనకు ఒక 15 to 20 డేస్ పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రీగ్రోత్ అవుతాయి అనమాట. అంటే అవి కూడా ఇలాగే చిగుర్లు స్టార్ట్ అవుతాయి అనమాట. అంతవరకు వాటిని మనం కదపకూడదు. ఈ విధంగా చూడండి, ప్రతి కొమ్మకి కూడా నేను ఎక్కడైతే కట్ చేశానో ప్రతి దగ్గర నుంచి కూడా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ప్రతి దగ్గర నుంచి కూడా మనకు కొత్త చిగుర్లు అయితే వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగాను. అదేవిధంగా మీకు ఈ వీడియోలో ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే, మీకు కంటెంట్ ఉంది అనిపించినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.